మాట్లాడాలో ఆనందంతో నిజంగా పెద్దలందరూ మాట్లాడారు. నిజంగా బ్లైండ్ ఉమెన్ క్రికెట్ కెప్టెన్ దీపికా గారికి నిజంగా ప్రపంచమంతా ఈరోజు భారతదేశం వైపు చూస్తుంది. భారతదేశంలో భాగమైన ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఆంధ్రప్రదేశ్లో భాగమైన మన సత్యసాయి జిల్లాకు చూస్తూ మన సత్యసాయి జిల్లాలో మన మడకశిర నియోజకవర్గంలో మన అమరాపురం మండలంలో మరి ఒక మారుమూరిన గ్రామంలో మరి ఒక నిరుపేద కుటుంబం నుంచి మరి తల్లిదండ్రులు చిత్తమ్మ తిమ్మప్ప గారి ముగ్గురు సంతానంలో 2 అబ్బాయిలు 1 అమ్మాయి. అదే మన దీపిక అన్న విషయాన్ని నిజంగా మనకు చాలా గర్వంగా ఉంది. మరి పెద్దలందరూ చెప్పారు, నిజంగా ఎవరికి దృష్టిలోపం ఉండేది? దీపికాని విమర్శించిన వాళ్ళకి దృష్టిలోపం తప్ప దీపిక కాదని ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నా. దీపిక అనుకోకుండా ప్రమాదంలో ఒక కంటి చూపు పోయింది. కానీ దీపికలో తన పైన నమ్మకం దీపికకు పోలేదు. వారి తల్లిదండ్రులు పెంపకం పైన నమ్మకం పోలేదు. తనకు ఇంకా నమ్మకం, నేను సక్సెస్ కాగలను, ప్రపంచ కప్పు నేను కొట్టగలను. ఆ అమ్మాయి స్కిల్ని ఈరోజు మన ముందు ఒక బ్లైండ్ అసోసియేషన్ చైర్పర్సన్ మహంతీష్ గారికి, వారి డైరెక్టర్లకు, మా ప్రభుత్వం తరఫున, మా సత్యసాయి జిల్లా తరఫున, మా మడకశిర నియోజకవర్గం తరఫున కూడా సార్ మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మరి మా దీపికాను గుర్తించి నా మడకశిర నియోజకవర్గం నిరంతరం మడకశిర ఎమ్మెల్యే అయినప్పటి నుంచి నా మండలం నా నియోజకవర్గానికి ఏమి ఇస్తారని చెప్పి డిపార్ట్మెంట్లోనూ అసెంబ్లీలోనూ కలెక్టర్లతోనూ ఎస్పీలతోనూ మంత్రితోనూ అక్కడ ఇరిగేషన్ మినిస్టర్తో మరి మడకశిర ప్రజల చిరకాల కోరిక, తిప్పై స్వామి గారి చిరకారి కోరిక తీర్చడాని కోసం మా నీళ్ళన్నీ మళ్ళిస్తూ డాకు మహారాజ్ ఒక పక్క అక్కడ సవితమ్మ నీళ్ళు ఎక్కడ బంద్ చేస్తుందో అని ముందే సవితమ్మ ఇక్కడ నీళ్ళు వస్తాయి, 15 రోజులకు నీళ్ళు అయిపోతాయి, బాలయ్య బాబు గారు మీకు అక్కడికి వచ్చేస్తే మాది అయిపోతుంది అని నీళ్ళు అని ఎప్పటికప్పుడు మేము ఇంకా ఎక్కడ అడుగుతాము అని చెప్పి ఈ మడకశిర ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని నిరంతరం ఒక యువకుడు అన్ని రంగాల్లోనూ ముందాలి, ఈ భావితరాలకి భవిష్యత్ బాగుండాలని పోరాటం చేస్తూ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ మా సోదరుడు కాబోయే మరి స్థానిక శాసన సభ్యులు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలిగిన వ్యక్తి, మరి టీటీడీ బోర్డు మెంబర్ అయిన మన ఎంఎస్ రాజు గారికి, అదేవిధంగా మరి మన జిల్లాకు 2 వచ్చారు, జోడుగుర్రాలే వచ్చింది, కొత్తగా వచ్చారు. ప్రోగ్రాంలు అయితే ప్రోగ్రాముల మీద ప్రోగ్రాములు. ఒక పక్క మన కలెక్టర్ గారు నిజంగానే మన జిల్లాకు వచ్చిన వెంటనే సీఎం గారు, పిఎం గారు, ప్రెసిడెంట్ గారు ప్రపంచవ్యాప్తంగా వచ్చి మన ముఖ్యమంత్రి గారు సత్యసాయి 100వ జయంతిని రాష్ట్ర పండుగ ప్రకటించారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చిన విఐపీలకి, అదేవిధంగా మరి ఒక విద్య విలువ తెలిసిన కలెక్టర్ కాబట్టే మరి ఈరోజు హాస్టల్స్కి వెళ్ళి అక్కడే నిద్రపోయి పిల్లలు పడుతున్న కష్టాలేంటి, మన హాస్టల్స్ గురించి కూడా ఈరోజు మన జిల్లాని పరుగులు పెట్టిస్తున్న మన కలెక్టర్ గారికి, అదేవిధంగా మరి సత్యసాయి జిల్లా అంటే అనంతపురం రాయలసీమలోనే ఫ్యాక్షన్ అని చాలామంది అంటూ ఉంటారు. మరి మన సత్యసాయి జిల్లా గురించి అతి తక్కువ కాలంలోనే ఏ ప్రాంతంలో ఏం జరుగుతోంది,
ఏ ఫంక్షన్లో ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి, యువత బైకులు ఎలా దోలుతారు, ఆ బైకులు దోవడం వల్ల యాక్సిడెంట్లు ఎలా అవుతాయి అని ఎప్పటికప్పుడు ఏ నియోజకవర్గంలో ఏ సమస్య ఉంది, ఏ స్టేషన్లో ఏ సమస్య ఉంది, ఇది రిపీట్ కాకుండా మరి ఈరోజు లా అండ్ ఆర్డర్ని ఒక లైన్గా పెట్టి మన జిల్లాకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూస్తున్న మన యువ ఎస్పీ సతీష్ బాబు గారికి, అదేవిధంగా కృష్ణార్జునులు ఈ మడకసిర నియోజకవర్గంలో జేఎస్ మరి నిరంతరం అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడూ మడకసిర నియోజకవర్గానికి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ మరి ఈరోజు కృష్ణార్జుల అభివృద్ధిలో పాల్గొంటూ మాకు కూడా అమ్మ ఇలా కాదు, నన్ను నేను కనపడతానే ఒకటే అడుగుతారు, మా గురుకుల పాఠశాలలు ఏం చేసావు తల్లి, మా నియోజకవర్గానికి ఏం చేసావని ఇద్దరు కృష్ణార్జునులు ఎప్పుడూ అడుగుతుంటారు. మరి మా నాన్న తిప్పై సోమన్న గారికి, వేదిక పైన ఉన్న పెద్దలు, మా సోదరి ఇంకా అభివృద్ధి రాక్షసి, కనిపించిన రాక్షసి ఏం కాదులే పాపం. మరి యువత విద్య విలువలు తెలిసిన వ్యక్తి, విద్యావేత్త, మరి ఎన్నో విద్యా సంస్థలకు అధిపతి, మరి తన ఉన్నత స్థాయిలో ఉండి మరి ఈ నియోజకవర్గాని కోసం తాను కూడా ఎంఎస్ రాజుకు పోటీ పడుతూ ఉంటుంది. ఆయనేమో తెలిసి పోటీ పడతాడు, ఈమెమో తెలియకుండానే పోటీ పడుతూ ఉంటుంది నియోజకవర్గం అభివృద్ధి కోసం. మరి మా సోదరి సింధూరారెడ్డి గారికి, మరి మున్సిపల్ చైర్మన్ల గారికి, చైర్మన్లకి, ఈ వేదిక పైన ఉన్న పెద్దలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముందున్న నేటి బారులే రేపటి పౌరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ విష్ యూ ఆల్ ది బెస్ట్. మరి నిజంగానే మన సత్యసాయి జిల్లా పోరాటానికి ఒక స్ఫూర్తి. మొన్నటి రోజు దేశం కోసం ప్రాణాలు అర్పించిన మురళీ నాయక్ కావచ్చు, మళ్ళీ ప్రపంచ స్థాయిలో ఈరోజు మన అందరికీ ఈరోజు గర్వకారణంగా నిలిచిన దీపిక కావచ్చు. కాబట్టి ఇలాంటి ఆణిముత్యాలు మీలో కూడా చాలా మంది ఉన్నారు, కానీ మీరు అందులో ప్రయత్నించాలి. ప్రయత్నిస్తే ప్రోత్సహించడానికి మేమంతా ముందుంటామని సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే నిజంగా ఇక్కడ అందరూ ఉన్నాం. ఒక రాజకీయ నాయకుడు, ఒక పక్క ఎస్పీ, ఒక పక్క ఐఏఎస్, కలెక్టర్గా చేసుకోవడానికి మనం కష్టపడాలి. డ్రీమ్స్ ప్లస్ హార్డ్ వర్క్ ప్లస్ డెడికేషన్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్ అన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. నేను తెలియజేసేది ఒక్కటే, ఈ కూటమి ప్రభుత్వం క్రీడలను కూడా ప్రోత్సహిస్తుంది. మొన్నటి రోజు మరి కడపలో శ్రీచరణి ఏ విధంగా అయితే మరి వరల్డ్ కప్ గెలిచామో, మరి మళ్ళీ ఈరోజు బ్లైండ్ వరల్డ్ కప్ క్యాప్టెన్గా, అంటే లీడర్షిప్ క్వాలిటీలు ఇక్కడే ఉన్నాయి. తను చేయగలదు, చేసి చూపించింది. కాబట్టి మీ అందరికీ ఈరోజు రాజు ఇలాంటి ప్రోగ్రాం ఎందుకు పెట్టారు? మేము ఇంటికి పిలుసో, మరి వాళ్ళ ఇంట్లోనో, మళ్ళీ కలెక్టరేట్కి పిలుసో మేము సన్మానం చేయగలం. అది కాదు, మీకు స్ఫూర్తిగా నిలబడాలి. ఒక బడుగు బడిన వర్గాల బిడ్డ, నిరుపేద బిడ్డ ఈరోజు వరల్డ్ కప్ సాధించింది. శ్రీచరణి రెడ్డి కూడా సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అనే విషయాన్ని మీకు తెలియాలి. దయచేసి నేను తెలియజేసేది ఒక్కటే, మరి మన ఐఏఎస్ శ్యామ్ గారి తండ్రి సామాన్యమైన ఒక రైస్ మిల్లులో పనిచేసే వ్యక్తి. ఆయన రోడ్డు మీద పోతుంటే ఆయన ఫలానా కొడుకు అని చెప్పుకోరు. కలెక్టర్ శ్యాంబాబు గారి తండ్రి అంటానే వారికి గర్వంగా ఉంటుంది. మరి మన సతీష్ బాబు గారు తండ్రి వ్యవసాయం చేసే వ్యక్తి, సామాన్యమైన కుటుంబం నుంచి బజార్లో పోతున్నప్పుడు ఎస్పీ సతీష్ గారి వాళ్ళ తండ్రి అన్నప్పుడు, వాళ్ళ గురువు అన్నప్పుడు, వాళ్ళ పిన్నమ్మ అన్నప్పుడు, వాళ్ళ అన్న అన్నప్పుడే మనకు అందరికీ గర్వంగా ఉంటుంది. మనం ఎప్పుడు వాళ్ళ పేరు చెప్పుకోవడం కాదు, వాళ్ళు మనల్ని, అంటే మనం వాళ్ళ తల్లిదండ్రులు గర్వించాలి, వాళ్ళ స్టూడెంట్, వాళ్ళ ఐవార్లు, మన టీచర్స్ గర్వించాలంటే మనం ఆ కమిట్మెంట్తో ఉండాలి. దయచేసి మీకు తెలియజేసేది ఒక్కటే, మన ముఖ్యమంత్రి గారు ఈరోజు విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
స్పోర్ట్స్కి ప్రాధాన్యత ఇస్తున్నారు, కళలకు ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి మనం అన్ని రంగాల్లోనూ సక్సెస్ కావాలి. మీకు ఏది ఇష్టమైతే దాని మీద మీరు దృష్టి పెట్టండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మీరు రేపొద్దున ఈ వేదిక మీదకి వచ్చి మీరు మాట్లాడితే, మీరు చీఫ్ గెస్ట్గా వస్తే మీ గురువులు, మీ తల్లిదండ్రులు ఆ రోజు గర్వపడతారన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఏది సులువుగా రాదు. మనం పట్టుదలతో మనం పనిచేయాలి. పట్టుదలతో మనం కష్టపడితే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. మరి మన విద్యాశాఖ మంత్రి ఎవరు? విద్య విలువ తెలిసిన విద్యాశాఖ మంత్రి గారు ఈరోజు విద్యని ప్రోత్సహించాలి, నాణ్యతమైన విద్య అందజేయాలనే ఉద్దేశంతో పెను మార్పులు తీసుకొచ్చి ఈరోజు విద్యా వ్యవస్థని మరి పటిష్టం చేస్తున్నారన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఒక పక్క సంక్షేమ పథకాలు ఇచ్చాం. చాలామంది మేము కూడా అనుకున్నాం తల్లికి వందనం అందరికీ వద్దు సార్ అంటే, లేదు, తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది బిడ్డలకుంటే అంతమందికి తల్లికి వందనం అందజేయాలన్నా అందజేసామా లేదా? మీరు తల్లికి వందనం అందిన వాళ్ళంతా చేతులెత్తండి.